ఇవ్వక వాళ్ళ సర్టిఫికెట్లు అక్కడ ఉండిపోయినాయి. అవును. అది వీళ్ళు ఇప్పటికి కూడా దబాయించి మేము 700 కోట్లు ఇచ్చాం, మేము 300 కోట్లు ఇచ్చామని చెబుతున్నారు. 4000 కోట్లు ఇవ్వాల్సింది ఎగ్గొట్టారు. అదేంది ఆరోగ్యశ్రీ ఎగ్గొడితే చివరికి ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు సమ్మె చేస్తాడే దాని గురించి పట్టించుకోకుండా ఇది మా మీద దుష్ప్రచారం చేస్తాం, లోపలేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, బెదిరింపులతో నడుపుతున్నారు ప్రభుత్వాన్ని. డాక్టర్లు ప్రైమరీ హెల్త్ సెంటర్ లో డాక్టర్లు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు, వాళ్ళు సమ్మె చేశారు. ఒకేసారి రెండు హెల్త్ సెక్టర్ సర్వనాశనమైనవి. అటు ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు సమ్మె, ఇటు వీళ్ళ సమ్మె ప్రైమరీ హెల్త్ సెంటర్స్. ఒకేసారి వైద్యం అంతా స్తంభించిపోతే మేము ఆల్టర్నేటివ్ చేసాంలే, ఈ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ పంపించాంలే అని చెప్పుకున్నారు తప్పించి, ఇదివరకు అయితే మీటింగులు పెట్టి ఆ మీటింగ్ లో సజ్జలు మాట్లాడాడు, బొత్స మాట్లాడాడు, జగన్ ఎందుకు మాట్లాడలేదు, ఇలాంటి ఉపన్యాసాలను ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు అసలు కనీసం వాళ్ళతో మీటింగ్ కూడా పెట్టే దిక్కు లేదేంటి? ఎవడు చూస్తున్నాడు అసలు? పిలవట్లేదు కదా సచివాలయ ఉద్యోగులు ఎవడు పిలవలేదు. చివరికి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మా ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళండి మీ పెన్షన్ అని చెప్తున్నారు. అందులో 2 జేఏసీలట, ఓ జేఏసీ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇస్తుందట, ఇంకో జేఏసీ ఆఫీసులో కూర్చుని వచ్చి తీసుకుపోమంటదట. మరి ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? అంటే వీళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఇవన్నీ మీలాంటి వాళ్ళు రీచ్ చేయడం తప్ప ఏ మీడియాలో రావు, అది ప్రజలకు పెద్దగా తెలియట్లేదు. అదొక ప్లస్ పాయింట్ కూటమి ప్రభుత్వానికి. ఎవరు రాయరు ఇది. మీడియా ఆడుకునే ఆటలో పావులు ఆంధ్ర ప్రజలు అంతే. సంక్షేమం విషయంలో సార్, అంటే ఒకటి సార్ ఇంకో విషయం కూడా, అంటే గ్రౌండ్ లెవెల్లో నాకు నిన్నకాక మన ఆర్టీసీ ఈ స్త్రీ శక్తి పథకం పెట్టిన తర్వాత ఆర్టీసీలో ఉన్న పెన్షన్లు వస్తాయి కదా సార్, మరణించిన వాళ్ళకి వాళ్ళ బంధువులకి, అది ఎప్పుడు 25వ తారీఖున పడుతుందట. ఈ నెలలో ఇప్పటి వరకు పడలేదు. 25, 27 వరకు ఎదురు చూశారు. ఇవాళ అప్పుడు 1వ తారీఖు వచ్చేసింది. ఎందుకని అడుగుతుంటే ఉన్నతాధికారులు చెప్పేది ఏంటంటే ఈ ఫ్రీ బస్ కదమ్మా, డీజిల్ కి డబ్బులు ఉండట్లేదు, ప్రభుత్వం